హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ దిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నామండి. మహీంద్రా XUV 500 W9 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 8 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 జనవరి రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 90 సెకండ్ ఓనర్ వెహికల్ అండి. సెకండ్ ఓనర్ వెహికల్ ఒకటే ఇంట్లో కేర్ ఆఫ్ అయితే ట్రాన్స్ఫర్ అయింది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 97,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. బండి నెంబర్స్తో చూపిస్తున్నారు. మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బన్లెట్, డిక్కీ, డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టయితే ఒక 40% టైర్ పొజిషన్ అవుతుందంటే, స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక 90% స్టెప్నీ టైర్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చండి. హెడ్ లైన్ మీద డేట్లు కూడా చూసుకోవచ్చు. 2018 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 2019 జనవరి రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్. ఇంజన్ అయితే స్పీడ్ అవుతుంది. ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బాన్లెట్ కూడా సీల్డ్ అవుతుంది, చూసుకోవచ్చు. బాన్లెట్ కూడా సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. బాన్లెట్ కూడా ఎంతో స్పాన్ పెట్టలేదు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలా వీల్స్ కూడా చూసుకోవచ్చండి. అలా వీల్స్ కూడా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 30-40% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. కీలెస్ ఎంటర్ అవుతున్నాయి. స్మార్ట్ సెన్సర్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయండి. 4 విండోస్ 4 విండోస్ ఉన్నాయండి. ఆటో ఫోన్ చేసుకునే బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇక్కడ రస్టింగ్ కూడా లేదండి. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేసే వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకోవచ్చండి. 97,316 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది, చూసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. W9 వేరియట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుందండి, చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. లోపల సీట్ కవర్లు చూసినా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అవుతున్నాయి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. మహీంద్రా XUV 500 W9 వేరియంట్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది ఇవ్వాలి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా చూసుకోండి. కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుంది, చూసుకోవచ్చండి. జాగ్రత్త పని అవైలబుల్ అయితే ఉన్నాయి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా
వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి, చాలా నీట్గా అవుతుంది వెహికల్. అలా వీల్స్ కూడా చూసుకోవచ్చండి, టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి, డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. లోపల ఇంటర్ కూడా నీట్గా అవుతుందండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. మహీంద్రా XUV 500 W9 వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 8 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 జనవరి రిజిస్ట్రేషన్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఒకటే ఇంట్లో కేర్ ఆఫ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్ ఓనర్లో ఫస్ట్ కంపెనీ పేరు మీద, దాని తర్వాత డైరెక్ట్ ఇండివిజువల్ పేరు మీద మార్చుకోవడం జరిగిందండి సెకండ్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 97,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను, మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు, ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ చూసుకుంటే ఒక 30-40% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయండి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. W9 వేరియట్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,30,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,30,000 చెప్తున్నారండి. ఓ ప్లస్ పాయింట్ వచ్చేసి వెహికల్కి ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ కూడా 7,30,000 అవుతుందండి. 7,30,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.